వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ పూదారి రాజు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం జరిగింది. కరీంనగర్ సిపి గౌసాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏసీబీ మాధవి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి యూనిఫామ్లు, హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించే విధంగా చూస్తారని, ప్రతి ఒక్కరు కూడా నియమాలు పాటిస్తారని తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న సన్మానం నలుగురు సర్పంచ్కు, నల్లవెంకయ్య సర్పంచ్లకు కూడా వాళ్ళకు కూడా చిన్న సన్మానం ఇదంతా దగ్గరుండి అరేంజ్ చేసి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. మొలంగూరు సర్పంచ్ రాజు. సరే ఇంకా రైట్ చూడు చల్ కదా ముందుకెళ్ళండి. ముందుకెళ్ళండి. రైట్ ముందుకు రా. ఇక్కడ ఈ గత ఒక 2 months క్రితం నుండి మనం తీసుకున్నట్లయితే కొంతమంది యాక్సిడెంట్ అవడంతో వాళ్ళకు తొందర రెస్పాండ్ అయ్యి 108 కాల్ చేయడం, అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ వరకు కూడా వెళ్ళి వారిని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళని గుర్తించి ఈరోజు ఇక్కడికి పిలిపించి చిన్న సన్మానం కోసం పిలిపించడం జరిగింది. సో దానిలో ముగ్గురు సార్ ఈ చల్లూరు, తిరుపతి, లింగాపూర్ నుంచి వెళ్ళి ఇద్దరు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు 108 కాల్ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది మేడం. నెక్స్ట్ శ్రీనివాస్ మెట్పల్లి, ఇతడు ఏ యాక్సిడెంట్ అయినా కూడా అతని వాహనంతో మనకు ఇమ్మీడియట్ పాయింట్కి వస్తాడు మేడం. రండి. తిరుపతి మెట్పల్లి, తిరుపతి. నెక్స్ట్ మెట్పల్లి శ్రీనివాస్, ఇతడు వెహికల్ తోటి ఏ యాక్సిడెంట్ అయినా కూడా ఇమీడియట్ ఆ ప్లేస్కి వస్తాడు మేడం. నెక్స్ట్ ఎండి యూసుఫ్, మొలంగూరు. ఎండి యూసుఫ్, మొలంగూరు. అదేవిధంగా నెక్స్ట్ మనకు బెస్ట్ రైడర్స్ ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మేడం. ఈ రోడ్ సైడ్ ఉన్న విలేజ్ నుండి ఎవరైతే రెగ్యులర్ గా ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హెల్మెట్ పెట్టుకోవడం, ఇటువంటి రూల్స్ పాటించి బెస్ట్ రైడర్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మేడం. దానిలో
రెడ్డబోయిన వెంకటేష్ నల్లవెంకయ్యపల్లి. నెక్స్ట్ రెడీ ఉండండి డాక్టర్ బక్కి శ్రీనివాస్ కేశవపట్నం, కూరపాటి మారుతి తాడికల్ రెడీ ఉన్నారు. వీళ్ళు బెస్ట్ రైడర్స్ మేడం, ఊర్లో ఎక్కువ హెల్మెట్ పెట్టుకుంటారు, రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు మేడం వీళ్ళకు కూడా. నెక్స్ట్ బక్కి శ్రీనివాస్, కూరపాటి మారుతి తాడికల్, ఎండి అజీం కొత్తగట్టు. అదేవిధంగా నెక్స్ట్ బెస్ట్ ఆటో డ్రైవర్స్ కూడా ఉన్నారు మనకు. యూనియన్స్ నుంచి ఎక్కువ గుడ్ బిహేవియర్ కలిగి ఉండి ప్యాసింజర్ తోటి అన్ని రూల్స్ పాటించే వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మేడం. జంగ రవీందర్ కన్నాపూర్, దోస్కుల శివానందం కేశవపట్నం బస్టాండ్, సారయ్య లింగాపూర్, గుర్రం శ్రీనివాస్, కనకం సదానందం ములంగూర్ ఆటో, అన్నారపు సంపత్ రెడ్డి కొత్తగట్టు, వంగ భిక్షపతి కేశవపట్నం. మా దగ్గర 5 ఆటో స్టాండ్స్ ఉన్నాయి సార్. దీనిలో ఉన్న దానిలో ప్రతి ఆటో యూనియన్ నుంచి కూడా బెస్ట్ ఆటో డ్రైవర్ మేడం. నెక్స్ట్ మనకు ఈ ఆటో వాళ్ళకి షర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, వాళ్ళు రెడీగా ఉండాలి. ఎండి ముజీబ్ ఖాన్, బొబ్బడి రవి, దేవనూరి కుమార్, రాసమల్ల అనిల్, కొత్తపల్లి అశోక్, పోతు మంజయ్య రెడీగా ఉండాలండి. అందరి దగ్గర ఉంది, ఒకే దగ్గర ఉంది. కనకం సదానందం, దాసారపు సమ్మయ్య, అంతర్పుల రాము, జె రవికుమార్, సిహెచ్ సారయ్య. ముజీబ్ ఖాన్ నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఉంది మీకు, షెర్స్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ ముజీబ్ ఇట్ సైడ్. బొబ్బటి రవి ఒక తర్వాత కుమార్, దేవనూరు కుమార్, నెక్స్ట్ అనిల్, కొత్తపల్లి అశోక్, పాతే మంజయ్య. పిలిచిన వాళ్ళు రండి. కన్నం సదానందం, దాసారపు సమ్మయ్య. పిలిచిన వాళ్ళు రండి, మిగిలిన వాళ్ళకు అక్కడ ఐ చెకప్ అయిపోయిన తర్వాత ఇస్తారు. అంతర్పుల రాము, నేమ్స్ పిలిచిన వాళ్ళు రండి. జె రవికుమార్, సిహెచ్ సారయ్య. ఓన్లీ 11 మెంబర్సే, మిగిలిన వాళ్ళకి అక్కడ ఐ చెకప్ అయిపోయిన తర్వాత అక్కడ ఇస్తారు. తీసుకున్న వాళ్ళు ఇట్లా తీసుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉండండి. ఒకసారి ఇక్కడ ఉండండి. తీసుకున్న వాళ్ళు అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఐ చెకప్ తర్వాత అందరికి ఇస్తాం. ఇక్కడ ఓన్లీ 11 మెంబర్స్. అందరూ ఒకసారి ముందుకు రండి, స్టేజ్ ముందుకు రండి. తీసుకున్న వాళ్ళు ముందుకు రండి. ఒకసారి డ్రైవర్స్ కూడా ముందుకు రండి, ముందుకు ఉండండి. తీసుకొని వెళ్తాము. ఆ 25,000 రూపాయలని చెరు సగం కూడా ఇస్తారు. సో కాబట్టి దయచేసి అంటే డబ్బుల కోసం చేయమని కాదు, నీ టైం స్పెండ్ చేస్తున్నందుకు నీకు ఒక అవకాశం, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మనం గ్రామంలో. ఎందుకంటే మెయిన్లీ మనం పెద్ద రోడ్డు పక్కన మన గ్రామం ఉంది కాబట్టి ఇట్లాంటి ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మన వాళ్ళకు కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా సహాయం చేయడానికి మనకు ఒక అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రజల కోసం సహాయ సహకారాలు అందించాల్సిందిగా గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం బాధ్యత తీసుకొని ఈ మేము చెప్పిన అన్ని కూడా పాటిస్తారని
ఇతరులు పాటించేలాగా చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన అందరి గ్రామాలలో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ 1 వీక్ లో ఒకటి వీడియో లాంచ్ అవుతుంది, రీల్ లాంచ్ అవుతుంది, ఆ తర్వాత ఒక పాట లాంచ్ అవుతుంది అని చెప్పారు. ఆ లాంచ్ అయిన పాటని మనకి అన్నిట్లలో కూడా ఉంది కదా, మన ప్రతి గ్రామంలో కూడా మైక్ ఉంది, గుడులు ఉన్నాయి, గుడిలో మైక్ ఉంది. మనము రోజు ఒక్కసారి కానీ అది ప్లే చేసినట్టంటే తినగ తినగ వేము తీయగలరు, వినగ వినగ మన మైండ్ అటు కాన్సన్ట్రేట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి చదువుకున్న జనగణ మన కళ్ళు మూసుకొని కూడా వాడతాం. మనం ఎట్లా వాడతాం? ఎందుకంటే రోజు ఇని 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 ఉన్నాం కాబట్టి. అట్లనే రోజు వింటా అంటే ఒక్కసారైనా మన మనసుకి వస్తుంది. ఏ ఒక్క యాక్సిడెంట్ తప్పించినా మనం ధన్యులమైనట్టే. సో అందరూ కూడా ఆ పాటని ప్లే చేస్తూ మీరు రొటీన్ గా చేసేటప్పుడు కూడా ఇంట్లో కూడా వీలైతే ఒకసారి వీడియో పెట్టుకొని టీవీలో పెట్టండి, ఫోన్ లో పెట్టండి. అందరూ కూడా మన వంతు సహకారం అందిద్దామని కోరుకుంటూ, ఇప్పుడు మా సిఏ గారు చెప్తారు, కొంతమందిని ఎవరైతే రెగ్యులర్ గా ప్రతిజ్ఞ చేద్దాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక ఓటు అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరు హ్యాండ్స్ రేస్ చేయండి. మేము భారతదేశ పౌరులం, ఈ రోజున ఏక సంకల్పంతో ఏక స్వరంతో ఈ క్రింది విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేము మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము వాహనం నడుపుచున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదచారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని మరియు వారి మార్గాధికారాన్ని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా మాత్రమే వాహనాలను అధిగమిస్తామని మరియు మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని మరియు బీమా, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రం మరియు అన్ని చట్టబద్ధమైన పత్రాలు చెల్లుబాటులో మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని మరియు ప్రమాదరహిత దారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారు మరియు సమాజంలోని ప్రజలందరిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి బాధ్యతమైన రహదారి ప్రవర్తనను ప్రేరేపించడానికి మేము మరింతగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ, నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞ గంభీరంగా స్వీకరిస్తున్నాము. జై హింద్.